విజయవాడలో రేపటి నుంచి వరద ప్రాంతంలో అధికారులు పరిశీలించనున్నారు. గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు జరిగిన నష్టపరిహారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నియమించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ రెవెన్యూ అధికారుల అందరితో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం జరిగింది. భారీ వరదల కారణంగా జరిగిన నష్టానికి అంచనా వేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ ఏరియాలు చాలా బాగా తెలుసు. సో వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు సచివాలయం పరిధిలో ఆ టీం పరిధిలో 1000 ఇళ్ళు ఉండొచ్చు కాక. గ్రౌండ్ ఫ్లోర్ ఎన్ని ఇళ్ళు ఉంటాయండి అపార్ట్మెంట్స్ ఉండే దగ్గర? మహా అంటే 30-40 ఇళ్ళు ఉంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి. ఎన్ని రోజులు కవర్ చేస్తారండి? పైన ఇళ్ళకి కూడా పోకూడదు అంటే పోవాలి, కానీ నేను ఇందాక చెప్పినట్టు కింద వాడికి తీసుకున్నంత డీటెయిల్స్ పైన వాడికి ఉండవు. బికాస్ నాట్ డ్యామేజ్డ్. ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. There is a difference between not damaged, partially damaged, fully damaged. So please understand, it all depends on how well you plan, how efficiently you think, and try to complete it efficiently and quickly. Volunteers, secretary ki మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్